హాయ్ బ్రో. హాయ్ బ్రో చెప్పు. రేపు మన కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది. అయితే మన కన్నప్ప సినిమా గురించి మొత్తం బయట అంతా నెగిటివ్ నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? నెగిటివ్ అంటే ఏం లేదబ్బా, కొన్ని చిన్న చిన్న ఇష్యూలు మాట్లాడి చిన్న కాంట్రవర్సీలో వాటి వల్ల నెగిటివ్ ఉంది. కానీ నేను ఇండస్ట్రీ పర్సన్ని ఫ్యాక్ట్లీ మాట్లాడుకోవాలనుకుంటే స్ట్రైట్గా ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళినా క్లీన్ మైండ్తో పోవాలి. నీకు సినిమా స్క్రీన్ ప్లే ఎట్లుంది, కథ ఎట్లుంది, విజువల్స్ ఎట్లున్నాయి. స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ ఇచ్చారు, బాగానే ఉంది. గ్లిమ్స్లో ట్రోల్ చేసినాం, శివయ్య అన్నారు, ఏదేదో అన్నారు, బాగానే ఉంది ఆడ వరకు. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, విజువల్స్ ఎట్లున్నాయి, పొన్ను చూసినా ఎట్లున్నాయి, బాగున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుంది, క్యారెక్టర్స్ ఎట్లా ఎవాల్వ్ చేసారు, గ్రాఫిక్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకేం ప్రాబ్లం నీకు? సినిమా చూడు, నీకు ఏదైనా సినిమా చూస్తే క్లీన్ మైండ్తో చూడు, లేకపోతే చూడకు, అవసరం లేదు. నువ్వు చూడకపోతే పెద్ద ఫరక్ కూడా ఏం రాదు. క్లీన్ మైండ్తో చూస్తే సినిమా చూడు, ఉత్తపుణ్యాన్ని సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అయితే వాగకు నువ్వు. ఇది ఒకటైతే భయ నేను చెప్పేది. అంటే మీరు సినిమా హీరో మంచిగా లేదని అనుకుంటున్నారా, లేకపోతే సినిమానే మంచిగా లేదని మీరు ఏ రకంగా చెప్పాలనుకుంటారు? అట్లేం లేదు భయ్య. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి సినిమా తీసినావు అనుకో, సినిమా మంచిగా ఉంటే ఆడుతుంది, లేదంటే ఆడదు. 100 కోట్లు పెట్టా సేమ్ మ్యాటర్. నువ్వు హీరోని చూసైతే పోతలేవు కదా. సరే ప్రభాస్ ఫ్యాన్ ఎవరైతే సింపుల్ గా అదే, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అయితే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి బో సినిమాని క్లీన్ గా చూడు, ప్రభాస్ కోసం అని కాదు. ఇప్పుడు సలార్ పోయి నువ్వు నచ్చితే చూస్తావు, సలార్లో స్క్రీన్ ప్లే పోతున్నావు చూస్తావా? ఇది కూడా అంతే, సినిమా ఎట్లుందో చూడు, నిజంగా నీకు నచ్చితే చూడు, లేదంటే వదిలేసే, మధ్యలో లేసి వచ్చే, పెద్ద ఫరక్ పడదు. కానీ సినిమా పూర్తిగా చూడకుండా మాత్రం మాట్లాడదు. సింపుల్ ఇదే చెప్తాను నేను. సినిమా హిట్ అయితే గట్టిగా నమ్ముతారు మీరు? అన్ని ఆస్పెక్ట్స్ ఇప్పుడు అయితే బాగున్నాయి భయ్య. క్లీన్ గా చూస్తే సినిమా అదే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే 3 గంటలు ప్రాపర్ నడుస్తుంది. డన్, అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.